ప్రొడ్యూసర్ గారు, రాధామోహన్ గారు. సార్, ఇప్పుడు పాత సినిమాలు రిలీజ్ల వల్ల కొత్త సినిమాలు థియేటర్లు అనేవి కొంచెం ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పేసి ఇంత ముందు కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ కామెంట్ చేశారు. సో ఇప్పుడు కలేజా రిలీజ్ అనేది మీకు ఎంతవరకు ఎఫెక్ట్ పడింది? క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. ఏంటంటారు? పాత సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా సార్ ఇప్పుడు కొన్ని. సో రిలీజ్ల వల్ల ఆ సినిమాలకు వచ్చినంత ఆడియన్స్ ఇవన్నీ కానీ కొత్త సినిమాలు కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు. సో ఇప్పుడు కలేజా రిలీజ్ అయింది, కొంతవరకు అది కరెక్టే, కానీ ఏది మనం ఆపలేం. ఆడియన్స్ పాత సినిమా చూస్తారంటే వెల్కమ్, వాళ్ళు చూస్తారు, తప్పదు కదా. ఇది ట్రెండ్ ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు ఇది ఎవరికి అలవాట్లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒకళ్ళు చేశారు కానీ ఇంకోళ్ళు చేసి నేను కూడా చేస్తాను మా బెంగాల్ దగ్గర, తర్వాత తెలీదు. సో ఇది కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, బట్ వీ కాంట్ హెల్ప్ ఇట్, అది తప్పదు. ఆడియన్స్ ఇది చాయిస్, వాళ్ళు ఏ సినిమా చూడాలంటే చూస్తారు. పాత అంటే పాత చూస్తారు, ఇప్పుడు కరెంట్ అంటే కరెంట్ చూస్తారు, లేదా ఇంకో దానికి వెయిట్ చేస్తారు. సో ఇదంతా ఆడియన్స్కే మనం ఇచ్చేస్తాం అన్నమాట ఫ్రీడమ్. అది మనం ఆపలేం. అంటే దానికి ఒక కలెక్టివ్ డెసిషన్ లాగా వీ కాంట్ డూ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఛాంబర్ కానీ లేదంటే ప్రొడ్యూసర్స్ అందరూ కానీ కలెక్టివ్ డెసిషన్ టైప్లో. ఇది అంటే పెద్ద సినిమాలు కానీ లేదంటే సినిమాలు రిలీజ్ లేని టైంలో రిలీజ్లు చేసి కొత్త సినిమాలు వచ్చిన టైంలో దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఏమన్నా? ప్రతి వారం ఏదో కొత్త సినిమా రిలీజ్ అవుతుంటుంది, పాత సినిమాలు 100 కొద్ది ఉన్నాయి. ఎలా చెప్పండి, ఎలా సార్ట్అవుట్ చేస్తారు? తప్పదు కదా. సో ఛాంబర్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వదు, ఎందుకంటే ఇది ఫ్రీడమ్. ఎవరి సినిమా వాళ్ళు రిలీజ్ చేసుకోవాలంటే ఎవరు ఆపలేరు. రిక్వెస్ట్ చేయొచ్చు, ఆ రిక్వెస్ట్ ఎంతవరకు వాళ్ళు అబ్లైజ్ చేస్తారనేది మనకు తెలియదు. సో ఇది కొంచెం కష్టమైన పనే. సో ఛాంబర్లో ఇంతవరకు డిస్కషన్ జరగలేదు. మేబీ మీ సజెషన్ వల్ల నెక్స్ట్ టైం ఛాంబర్లో మాట్లాడతాం, ఏమైనా చేయొచ్చేమో. అంటే ఫ్రైడే కాకుండా మండే రిలీజ్ చేయమని చెప్పొచ్చు. ఇప్పుడు కొత్త సినిమా ఫ్రైడే సాటర్డే సండే అయిన తర్వాత రిలీజ్ ఫ్రైడే కాకుండా మండే రిలీజ్ చేసుకోండి అని మనం రిక్వెస్ట్ చేస్తే అది ఇద్దరికీ బాగుంటుంది. ఇది నాకు తట్టిన ఐడియా, డిస్కస్ చేయాలి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. Sir, I want to now point of view, Nino, I was part of this and yes, there is a slight effect andi, and my request నేను అనుకుంది ఏంటంటే మనకి ఆల్రెడీ ఐపీఎల్ ఉన్నాయి, ఐపీఎల్ వచ్చింది, దానివల్ల సినిమా ఎఫెక్ట్ అయి ఉంది. అండ్ థియేటర్స్కి ఓటీటీ అది ఆల్రెడీ వచ్చింది. అండ్ సో మనకి ఓటీటీ ఉంటూనే థియేటర్స్ కూడా ఎలాగనేది ఒక ప్యారలల్ వరల్డ్ నడుస్తుంది. ఇంకా సినిమా అంత గొప్పది కాబట్టి, అండ్ తెలుగు ఆడియన్స్ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ నచ్చుతుంది కాబట్టి. అండ్ అన్ని పండుగలు, ముఖ్యమైన డేట్స్ అన్నీ ఆల్రెడీ పెద్ద సినిమాలు ముందుగానే బ్లాక్ చేసుకుంటారు, అండ్ యు నో దాట్. అండ్ ఇలాంటి టైంలో నాకు ఫ్రమ్ మై టీమ్ దగ్గర నుంచి కానీ నా సొంతంగా నేనేం ఫీల్ అయ్యానంటే, రిలీజెస్ వీకెండ్ అవాయిడ్ చేసి వీక్ డేస్ ఏదైనా పెట్టగలిగితే దట్ విల్ బీ ఏ గ్రేట్ ఐడియా అండి. ఎందుకంటే ఆబ్వియస్లీ దానికి ఉన్న పుల్లు, దానికి ఉన్న స్ట్రెంత్ ఆటోమేటిక్గా ఉంటుంది. అండ్ మన తెలుగు సినిమాని మనమే ఇంకో తెలుగు సినిమాతో చంపుకోవడం ఇన్ ద సెన్స్ ఒక ఎఫెక్ట్ రావడం అనేది ఐ డోంట్ థింక్ దట్స్ గుడ్ ప్రాక్టీస్. బట్ దెన్ వీకెండ్స్ అందరూ ఆర్గ్యూ చేయొచ్చు, వీకెండ్స్ ఎక్కడ టైం దొరుకుతుంది అనేసి. ఇట్స్ పెద్దవాళ్ళు కూర్చొని కలెక్టివ్ డెసిషన్ తీసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బి ఏ గ్రేట్ థింగ్ అండి. కీపింగ్ అగైన్ అన్ని పండుగలు, అన్ని మంచి డేట్స్ అన్నీ తీసుకుంటారు కాబట్టి. సో ఐ థింక్ దర్ షుడ్ బీ సమ్ కలెక్టివ్ డెసిషన్ ఆన్ దిస్ అండి. థ్యాంక్ యూ. బెల్లంకొండ సాయి గారు ఇక్కడ.